చంద్రబాబు లోకేష్ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని చెప్పారు వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ కుటుంబానికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, రాష్ట్ర ప్రజలను కూడా అలానే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పోలవరం పేరుతో చంద్రబాబు దోచుకున్నారని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు పోలవరం ఎందుకు పూర్తి కాలేదని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు మోసాలను నమ్మవద్దని, సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్నే మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు లక్ష్మీ పార్వతి. ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటంటే దోపిడీ మాత్రమే. ఈ నిన్న మాట్లాడిన మోడీ గారే ఆ రోజు వచ్చి పోలవరం మీద మాట్లాడారు. ఈయన ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకుంటున్నారు, మేం పంపించిన డబ్బంతా కూడా సొంత ఖజానా తరలించుకుంటున్నాడు అనే మాట కూడా వాస్తవం. ఆ రోజు ఈ రోజు మళ్ళీ పోలవరం కట్టలేదని ఆయన అంటాడు. ఎందుకు పీఎం కూడా ఇంత దిగజారి మాట్లాడాడనేది మాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తా ఉంది. ప్రజలు నమ్మించి మోసం చేసి మళ్ళీ అదే ప్రజలను వెన్నుపోటు పొడిచి వేల కోట్ల రూపాయలు దండుకొని రాష్ట్రాన్ని లూటీ చేసి ఏమీ చేయకుండా ఏ ప్రాంతం చూస్తే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రజలే తీవ్రంగా ఓడించారు. ఆఖరికి ఈయన అనుకున్న అమరావతిలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. మంగళగిరి స్వయంగా కొడుకును పెట్టినా కూడా అక్కడ ఓడించారు ప్రజలు. అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజలు ఎంత బాధ అనుభవించారు అనేది స్పష్టంగా మనకు తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఎంత పక్కాగా ఇవ్వగలిగినంత పరిధిలోనే రాష్ట్ర ఆదాయాన్ని దాని పరిధిలోనే ఆయన తయారు చేసి ఇచ్చారు. అందువల్ల ఒక గొప్ప పరిపాలన ప్రజలు మిస్ అవ్వద్దండి.